హలో నమస్తే, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. హోప్ అందరూ బాగున్నారు, సేఫ్ గా ఉన్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా 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 బాగున్నానండి. అయితే ఈ వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అయితే నిన్న ఆల్రెడీ నేను చెప్పాను కదా, అన్నం తినేసి ఇంకా దర్శనం అయిపోయాక భోంచేసేసి రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. అయితే కొండ మీద రూమ్ బుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ 1 డేనే అంటండి అసలు రూము. సెకండ్ డేకి అంటే పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కానీ 1 అవర్ లేట్ గా విజిట్ అంటే వెకేట్ అయ్యామని మాకైతే రూ. 100 అయితే ఛార్జ్ చేశారు. ఇట్స్ ఓకే. 2 నైట్స్ ఉందాం అనుకున్నాం పైనే కొండ మీద, కానీ అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ అది ఫెయిల్ అయిపోయింది అనమాట. అయితే మేము ఇంకా కొండ దిగిపోయి ఈ గోవిందరాజు టెంపుల్ ఉంటది కదా, నైట్ అయిపోయింది అనమాట. మార్నింగ్ అంతా ఏం ఎక్కువ తీసుకోలేదు, తినలేదు, ప్లస్ తిరగలేదు కూడా. అయితే నైట్ అయిపోయింది. గోవిందరాజు టెంపుల్ కి వెళ్దాం, ఈవినింగే వెళ్దామని మేమైతే ప్లాన్ చేసుకున్నాం. ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉంటది, అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. రైల్వే